వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. చాలామందికి వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలియదు. సృష్టి రక్షణ కోసం మహావిష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని సముద్రం నుంచి రక్షించాడు. ఆ వరాహ అవతారంలోని దివ్యశక్తి నుంచే వారాహీదేవి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె వరాహముఖము మానవ శరీరంతో దివ్య తేజస్సుతో వెలుగొందుతుంది. సప్తమాతృకల్లో వారాహీదేవి. ఈమె యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరు. బ్రహ్మాణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ 7 దేవీమాతలలో వారాహి 5వ స్థానంలో ఉంటారు. ఆమెను దేవీసేనకు సేనాధిపతిగా కూడా భావిస్తారు. లలితాదేవి సేనాధిపతిగా. అమ్మవారి విశిష్టతను తెలుసుకుందాం. లలితా సహస్రనామ మరియు లలితాపాఖ్యాన ప్రకారం భండాసురుడితో జరిగిన మహాయుద్ధంలో శ్రీ లలితా త్రిపురసుందరీదేవి సేనలో భాగంగా వారాహి అమ్మవారు ప్రధాన సేనాధిపతిగా యుద్ధం చేశారు. ఆమెను దండనాథ అని కూడా పిలుస్తారు. భక్తులకు ప్రసాదించే వరాల గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు భక్తులను శత్రువుల నుంచి రక్షిస్తారని, ధైర్యము, ఐశ్వర్యము, విజయాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం. ముఖ్యంగా రాత్రివేళల్లో ఆమె ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారాహి అమ్మవారు ఎవరు? ఎందుకు ఆమెను దేవతల సేనాధిపతి అంటారు? ఈ అద్భుతమైన కథను తెలుసుకుందాం. వారాహి అమ్మవారి ఆవిర్భావం తరువాత కథను కూడా తెలుసుకుందాం. దేవతల సేనాధిపతిగా వారాహి నియమింపబడ్డాక లలితా త్రిపురసుందరీదేవి భండాసురుడిని సంహరించడానికి మహాసేనను సిద్ధం చేశారు. ఆ సేనకు ప్రధాన సేనాధిపతిగా వారాహీదేవిని నియమించారు. అందుకే ఆమెను దండనాథ అని కూడా పిలుస్తారు. యుద్ధభూమిలో వారాహి అమ్మవారు తన దివ్య రథంపై ప్రయాణిస్తూ అనేక అసుర సేనలను సంహరించారు. ఆమె చేతిలో హలము అంటే నాగలి, ముసలం వంటి ఆయుధాలు ఉండేవి. ఆమె గర్జనకే రాక్షసులు భయంతో వణికిపోయారని పురాణాలు చెబుతున్నాయి. అంటే అమ్మవారి ధైర్య సాహసాల ముందు ఎవరూ నిలబడలేరని పురాణాలు చెబుతున్నాయి. భండాసురుడి సేనాధిపతులు ఒక్కొక్కరుగా వారాహి అమ్మవారి చేతిలో ఓడిపోయారు. ఆమె మార్గాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఆమె వీరత్వంతో దేవతల సేనకు గొప్ప విజయాలు లభించాయి. చివరికి లలితా త్రిపురసుందరీదేవి భండాసురుడిని సంహరించగా ఆ విజయానికి వారాహి అమ్మవారి పరాక్రమము ప్రధాన కారణమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత భాగము వారాహి అమ్మవారి వాహనం మరియు ఆమె రాత్రివేళ పూజకు ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది, ఆమె అనుగ్రహం ఎలా లభిస్తుంది అనే విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీ వారాహి మాతయే నమః.